హాయ్ ఎవరివన్. మనకు ఈ 3D వ్యూ పోర్ట్లోనే అడిషనల్గా 4 టైప్స్ ఆఫ్ షేడింగ్ వ్యూ పోర్ట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆ 4 టైప్స్ ఆఫ్ షేడింగ్ వ్యూ పోర్ట్స్ని వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కార్ 3D మోడల్ అనేది ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే ఇది కంప్లీట్ 3D వ్యూ పోర్ట్ ఇది. సో ఈ కంప్లీట్ ప్యానల్ అంతా 3D వ్యూ పోర్ట్. సో ఈ వ్యూ పోర్ట్లో ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మీకు 3D ఆబ్జెక్ట్ అనేది మీకు సాలిడ్ కలర్లో ఒక గ్రే కలర్లో కనిపిస్తుంది. సో ఇదేంటంటే మీరు చేసే ఏదైనా మోడల్ కానీ లేదంటే ఇంపోర్ట్ చేసే ఆబ్జెక్ట్స్ కానీ లేదంటే ఇక్కడ మీకు డిఫాల్ట్లో కనిపించే ఈ మెషెస్ కానీ ప్రతిదీ మీకు ఈ సాలిడ్ వ్యూలోనే కనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు నేను ఒక క్యూబ్ ఇంపోర్ట్ చేస్తాను. ఈ క్యూబ్ కూడా మీకు ఇలాగ సాలిడ్లోనే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో చూసినట్టయితే సాలిడ్ వ్యూ పోర్ట్ షేడింగ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే మీకు ప్రతిదీ ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మీకు టెక్స్చర్ సప్లై అయి ఉన్నా సరే కలర్ సప్లై ఉన్నా సరే మీకు ప్రతి ఆబ్జెక్ట్ ఈ కలర్ సాలిడ్ కలర్లోనే కనిపిస్తుంది. ప్రతి షేడింగ్ వ్యూ పోర్ట్కి ఏంటంటే మీకు ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. వైర్ ఫ్రేమ్ అంటే ఏంటంటే మీకు ప్రతి ఆబ్జెక్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూవీ స్పియర్ తీసుకున్నాం. యూవీ స్పియర్ తీసుకున్నట్టయితే చూసారా, మీకు ప్రతి ఎడ్జ్ టు ఎడ్జ్ అంటే మీకు ఒక ఆబ్జెక్ట్కి ఎన్ని ఫేసెస్ అయితే ఉంటాయో ఆ ఫేసెస్ ప్రతి దానికి ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి. ఆ ఎడ్జెస్ అన్నీ మీకు ఈ వైర్ ఫ్రేమ్లో కనిపించడం జరుగుతుంది. ఈ కార్ మోడల్ అని ఎందుకు తీసుకున్నానంటే మీకు ఇంకా క్లియర్గా ఇవి కనిపించడానికి, అంటే ఎంతవరకు మీరు ఈ వైర్ ఫ్రేమ్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది లేదా ఎంత డెప్త్ మీకు కనిపిస్తుందని ఈ కార్ మోడల్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అడిషనల్గా ఏంటంటే మీకు ఈ వైర్ ఫ్రేమ్ తీసుకున్నట్టయితే మీకు చూసారా, మీకు బ్యాక్ సైడ్ ఏదైతే యూవీ స్పియర్ ఉందో అది కూడా కనిపిస్తుంది ఇందులోంచి. ఓకేనా. అదే సాలిడ్ వ్యూ కూడా అయితే మీకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది కనిపించదు. అదే మీకు ఇక్కడ మీకు అడిషనల్గా ఇది చూసారా, ఇక్కడ ఏంటంటే టోగిల్ ఎక్స్రే అని ఉంది. అంటే ఏంటంటే మీకు సాలిడ్ వ్యూ పోర్ట్లో కూడా మీరు దీన్ని ఆన్ చేసినట్టయితే చూసారా, మీకు దాని బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది కూడా కనిపిస్తుంది. అండ్ ఇన్సైడ్ పార్ట్స్ కూడా మనకి ఎక్స్రే అయితే ఎలా ఉంటుందో బాడీ పార్ట్స్ ఎలాగైతే ఎక్స్రే డిస్ప్లే చేస్తుందో సో అలానే ఇది కూడా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఈ వైర్ ఫ్రేమ్కి వచ్చినట్టయితే వైర్ ఫ్రేమ్ ఆల్రెడీ ఈ ఎక్స్రే మోడ్ అనేది ఆన్ అయి ఉంది. సో ఫర్ సపోజ్ అది ఆఫ్ చేసినట్టయితే చూసారా ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. రిమైనింగ్ ఫేసెస్ అన్నీ ఫిల్ అయ్యి కనిపిస్తుంది అన్నమాట. అండ్ అనదర్ షేడింగ్ రిపోర్ట్ ఏంటంటే మెటీరియల్ ప్రివ్యూ. ఇది ఏంటంటే మీకు దీనికి ఏంటంటే ఆల్రెడీ టెక్స్చర్స్ అనేవి అప్లై ఉన్నాయి. సో మీకు అవి డీటెయిల్గా మీకు టెక్స్చర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ యూవీ స్పియర్కి ఏంటంటే టెక్స్చర్స్ ఏమీ అప్లై లేవు, కలర్స్ కూడా అప్లై అయ్యి లేవు. సో అది ఏంటంటే మీకు వైట్ కలర్లో మీకు బేస్ కలర్ ఏదైతే డిఫాల్ట్గా ఉంటుందో అదే కలర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఫర్ సపోజ్ మనం కలర్ అప్లై చేసి చూద్దాం. ఇక్కడ మీరు మెటీరియల్ ప్రాపర్టీస్కి వచ్చినట్టయితే ఇక్కడ మీరు న్యూ క్లిక్ చేసి ఇక్కడ బేస్ కలర్ ఉంది కదా, ఈ బేస్ కలర్ మీకు నచ్చింది ఏదైనా కలర్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు చూసారా ఇక్కడ మీకు మెటీరియల్ ప్రివ్యూలో కూడా దానికి ఎడ్జ్ టు ఎడ్జ్ మీకు ఎడ్జెస్ ఎలా ఉన్నవి అవి పిక్సలైట్ అయ్యి ఉందా సో స్మూత్గా ఉందా కూడా ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో అనదర్ వన్ వచ్చి లాస్ట్ వన్ ఏంటంటే రెండర్ వ్యూ పోర్ట్. రెండర్ వ్యూ పోర్ట్ ఎనేబుల్ చేసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు లైటింగ్స్ అనేది లేదు. మీకు ఇక్కడ డిఫాల్ట్గా ఏంటంటే సీన్ ఓవరాల్ అనేది మనం టిక్ చేసినట్టయితే ఆ సీన్ ఓవరాల్లో లైటింగ్ ఏదైతే డిఫాల్ట్గా ఇవ్వడం జరిగిందో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మీ రియల్ టైం లైటింగ్ మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే ఇది ఎక్స్పోర్ట్ అవ్వదు, బట్ ఇది ఓన్లీ డిఫాల్ట్గా మీకు సీన్ని చూడడానికి మాత్రమే, అంటే మీ ఆబ్జెక్ట్స్ని చూసుకోవడానికి మాత్రమే ఈ లైటింగ్ అనేది యూజ్ అవుతుంది. వితౌట్ లైటింగ్లో మీకు ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అలాగే మీకు ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ మీకు ఇక్కడ వరల్డ్ ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక HDRIని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపోర్ట్ చేసినట్టయితే మీకు రియల్ టైం లైటింగ్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ అవ్వడం జరుగుతుంది. చూసారా, నేను ఒక HDR అనేది ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో దాని HDR యొక్క మీకు లైటింగ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ రెండర్ ప్రాపర్టీస్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు ఫిల్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఫిల్మ్ అనే ఆప్షన్లో ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా, మీకు అది HDR అనేది మీకు అవసరం లేకపోతే మీరు ట్రాన్స్పరెంట్లో పెట్టినట్టయితే మీకు ట్రాన్స్పరెంట్లో కూడా మీకు అవుట్పుట్ అనేది రెండర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మీరు రెండర్ ఇంజిన్లో సైకిల్ అని ఉంది కదా, సో ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఓపెన్ చేసినప్పుడు అయితే ఈవీలో ఉంటుంది. సో మీరు దాన్ని సైకిల్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. వర్క్ బెంచ్ అంటే మీకు సాలిడ్ ఎలాగైతే ఉందో ఆ సాలిడ్లానే ఇది ఎక్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. మీరు ఇలాగ సాలిడ్లో కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వీడియోని. ఓకేనా. అండ్ సైకిల్స్ అనేది మీకు రియల్ టైం లైటింగ్ అనేది ఇది మోర్ ఎఫిషియన్స్గా
సైకిల్స్ ఇంజిన్ అనేది రెండర్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు డివైస్ చూసినట్టయితే సిపిలో ఉంది. సో మీ జీపీయూలో ఎనేబుల్ చేసుకున్నట్టయితే మీకు గ్రాఫిక్ కార్డ్ మీద ఇది రెండర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇంకా అడిషనల్ సెట్టింగ్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి 4 వ్యూ పోర్ట్స్ ఇవ్వడం జరిగింది కదా, షేడింగ్ వ్యూ పోర్ట్స్. సో ప్రతి ఒక్కదానికి మనం సెట్టింగ్స్ అనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేటికి వైర్ ఫ్రేమ్. ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఫ్యూ సెట్టింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో వైర్ ఫ్రేమ్ కలర్ అని ఉంది కదా, అంటే ఏంటంటే మీరు ఇక్కడ థీమ్ అని ఉంది, అంటే డిఫాల్ట్ కలర్స్ ఇవి. ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ అని కనిపిస్తుంది కదా, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మీకు డిఫాల్ట్గా వైట్ కలర్ అనేది ఈ ఆబ్జెక్ట్ కలర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వైర్ ఫ్రేమ్ కలర్ యొక్క వైట్ కలర్లోకి చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ర్యాండమ్ అంటే ఏంటంటే మీకు ఈచ్ ఎవరీ పార్ట్ మీకు సెపరేషన్ అయినప్పుడు సో అవన్నీ డిఫరెంట్ కలర్స్లో, అంటే ర్యాండమ్ కలర్స్లో మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు ఆల్రెడీ ట్రాన్స్పరెంట్లో ఉంది కాబట్టి అవసరం లేదు. అవుట్లైన్ అని ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు ఏ వ్యూలో అయితే చూస్తున్నారో ఆ వ్యూలో మీకు ఆబ్జెక్ట్ యొక్క అవుట్లైన్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు బ్లాక్లో ఉంది కాబట్టి వైట్లో పెడుతున్నాను. వైట్లో పెట్టినప్పుడు చూసారా, మీరు ఎటు రొటేట్ చేస్తే ఆబ్జెక్ట్ అనేది ఆ అవుట్లైన్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా. అండ్ ఎక్స్రే అంటే ఏంటంటే మీకు ఇక్కడ ఈ టోగుల్ ఉంది కదా, ఎక్స్రే మోడ్. సో దాని యొక్క ఆప్షన్ అన్నమాట ఇది. సో దీన్ని ఏంటంటే మీరు అన్టిక్ చేస్తే ఈ టోగుల్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఇఫ్ అది టిక్ చేసినట్టయితే మీరు ఎక్స్రే మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు ఫర్ సపోజ్ దాన్ని ఏంటంటే మీరు ఈ ఎక్స్రేని ఇంక్రీజ్ చేసినట్టయితే సో అది దాని యొక్క ఆపోజిట్ అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుందన్నమాట. అండ్ అనదర్ వన్ సాలిడ్ వ్యూ పోర్ట్లో ఏంటంటే మీకు ఇంకా అడిషనల్గా కొన్ని ఎక్స్ట్రా సెట్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏంటంటే ఇక్కడ లైటింగ్ అంటే ఏంటంటే మీకు ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఒక చిన్న రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. సో అది ఏంటంటే అది డిఫాల్ట్గా మనకి స్టూడియో అనే దాంట్లో ఈ లైటింగ్ రిఫ్లెక్షన్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. అది మ్యాట్ క్యాప్ పెట్టినట్టయితే కొంచెం మెటాలిక్ లాగా అండ్ కొంచెం లిటిల్ బిట్ రిఫ్లెక్షన్ అనేది ఇంకా షైనీగా కనిపించడం జరుగుతుంది. ఫ్లాట్ అంటే ఏంటంటే మీకు ఓన్లీ వైట్ కలర్లో మాత్రం ప్రతి ఆబ్జెక్ట్ ఎటువంటి షాడోస్ కానీ ఎటువంటి ఎడ్జెస్ కానీ లేకుండా వైట్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటంటే వైర్ ఫ్రేమ్ కలర్ ఏంటంటే మీకు వైర్ ఫ్రేమ్ మోడ్ ఉన్నప్పుడు ఈ కలర్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు నేను ర్యాండమ్లో పెట్టాను ఫర్ సపోజ్, ఇది చూసారా ర్యాండమ్కి చేంజ్ అయింది. ఓకేనా. అలానే అండ్ థీమ్లో పెట్టా, వైర్ ఫ్రేమ్కి వెళ్ళారు. సో చూసారా, అండ్ థీమ్లోకి మారిపోయింది. ఓకేనా. అండ్ ఆబ్జెక్ట్ కలర్ అంటే ఏంటంటే ఇది షేడింగ్ వ్యూ పోర్ట్లో ఇది మెటీరియల్ ప్రివ్యూలో ఉంది, అంటే దీన్ని సాలిడ్ కలర్గా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆబ్జెక్ట్ కొంచెం బ్రైటర్ అయింది. అండ్ ర్యాండమ్ పెడితే ఇప్పుడు సాలిడ్ ప్రివ్యూలో కూడా మీకు పార్ట్స్ అనేది ర్యాండమ్గా కలర్స్కి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అట్రిబ్యూట్ అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సాలిడ్ కలర్లోనే కనిపిస్తుంది. అండ్ టెక్స్చర్ అంటే మీకు టెక్స్చర్స్ అప్లై ఉంటే మీరు సాలిడ్ ప్రివ్యూలో కూడా ఈ టెక్స్చర్స్ అనేది చూడొచ్చు. అండ్ కస్టమ్ అంటే మీకు ఇక్కడ కలర్ పిక్కర్ అవ్వడం జరిగింది. సో దీన్ని యూజ్ చేసి కలర్స్ని కూడా మీకు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెన్సీలో ఉంది. అది మీకు ఇఫ్ హెచ్డిఆర్ఏ ఉంటే హెచ్డిఆర్ఏ షో చేస్తుంది, లేదా కస్టమ్ పెట్టుకుంటే మీకు కలర్ పెట్టుకోవచ్చు. లేదా థీమ్ ఏంటంటే ఇది డిఫాల్ట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. ఫర్ సపోజ్ నేను కస్టమ్ కలర్లో కలర్ చేంజ్ చేసినట్టయితే చూసారా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. అండ్ అనదర్ వన్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ ఫేస్ కల్లింగ్ అని ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సాలిడ్ వ్యూ పోర్ట్లోనే ఎక్స్రే మోడ్ అనేది ఎనేబుల్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి బ్యాక్ కల్లింగ్ పెట్టినట్టయితే ఇంకా చూసారా ఇంకా కొంచెం లిటిల్ బిట్ ఏంటంటే డార్కర్ అయ్యింది, అంటే ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ అయ్యింది. ఓకేనా. అండ్ అవుట్లైన్ అంటే మీకు తెలిసిందే, ఇది ఆన్ చేసుకోవచ్చు, మీరు ఆఫ్ కాలితే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ స్పెక్యులర్ లైటింగ్ ఏంటంటే మీకు రిఫ్లెక్షన్ అనేది ఉండదు. ఈ స్పెక్యులర్ లైటింగ్ ఉండాలంటే మీకు ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్షన్ కూడా కనిపిస్తుంది. ఓకేనా. ఇది ఎక్స్రే మీకు ఇందాక చూసింది ఎక్స్రే. అండ్ షాడోస్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఒక ప్లేన్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ షాడోస్ అనేది ఎనేబుల్ చేసినప్పుడు చూసారా, అండ్ ఈ ఆబ్జెక్ట్స్ యొక్క షాడో అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. దాని యొక్క డార్క్నెస్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కాలితే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటంటే మీరు కెమెరా యూజ్ చేసినప్పుడు కెమెరాకి ఒకటి మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ని మీరు మెన్షన్ చేయొచ్చు. సో అదేంటంటే నేను ప్రీవియస్ వీడియోలో కెమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను.
అండ్ నెక్స్ట్ లెవెల్లో కూడా ఇంకా అడ్వాన్స్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీన్ని యూస్ చేసి మనం ఏంటంటే కెమెరా, యాక్టివ్ కెమెరాలకు ఏదైతే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మనం యూస్ చేసామంటే దాన్ని ఇక్కడ మనం ఆఫ్ చేసుకోవచ్చు, కావాలితే ఎనబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ క్యావిటీ అంటే ఏంటంటే దీన్ని యూస్ చేసిన తర్వాత మనకి ప్రతి ఎడ్జ్ ఏంటంటే ఇంకా బ్రైటర్గా, షైనింగ్గా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క ఈ ఎడ్జెస్ అనేది ఏదైతే ఉందో అవి మీకు ఇంకా బ్రైటర్గా, షైన్గా కనిపించడం జరుగుతుంది. ఓకేనా. అండ్ అనదర్ వన్ వచ్చి షేడింగ్ వ్యూపోర్ట్. షేడింగ్ వ్యూపోర్ట్లో ఏంటంటే సీన్ లైట్ చూసారా. సీన్ లైటింగ్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఏమైనా లైట్స్ ఇంపోర్ట్ చేసుకుంటే అవి కనిపిస్తాయి సీన్ వాల్లో. అంటే మనకి డిఫాల్ట్గా సీన్ వాల్లో ఏదైతే ఉందో రెండర్ వ్యూపోర్ట్లో ఎలాగైతే మనం ఇందాక సీన్ వాల్ అనేది యూస్ చేస్తామో సో అలాగే దీని ఇక్కడ కూడా మీరు షేడింగ్ వ్యూపోర్ట్లో దీన్ని యూస్ చేసి లైటింగ్ అనేది సెట్టింగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ సీన్ వాళ్ళకి ఏంటంటే మీకు కొన్ని సెట్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ వాళ్ళలో ఆపోజిట్ ఉంది కదా, దీన్ని మనం ఇంక్రీజ్ చేసినట్టయితే అది మీకు ఏదైతే డిఫాల్ట్గా కనిపిస్తుందో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనం ఆఫ్ చేస్తే అది కనిపించదు, బట్ ఏంటంటే ఒక ఆన్ చేసినప్పుడు ఏంటంటే మీకు కావాలితే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఆపోజిట్ని. ఓకేనా. స్ట్రెంత్ పెంచినట్టయితే మీకు ఇంకా లైటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ బ్లర్నెస్ పెంచినట్టయితే బ్లర్ అవుతుంది. ఓకేనా. అండ్ రొటేట్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ ఆబ్జెక్ట్ మీద లైటింగ్ షేడ్స్ అనేది చేంజ్ అవుతున్నాయి. ఓకేనా. సో అక్కడ మనకి ఆ హెచ్డిఆర్ఐలో ఏదైతే సన్ అయితే లైటింగ్ ఉందో సో ఆ లైటింగ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ వైర్ ఫ్రేమ్ కలర్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పింది. ఇక్కడ మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో మీకు వైర్ ఫ్రేమ్లో అదే కనిపిస్తుంది. అండ్ రెండర్ పాస్ ఇది ఏంటంటే మీకు ఇది యూస్ చేసి కంబైన్డ్ అంటే టెక్స్చర్స్ కనిపిస్తాయి. అండ్ ఎమిషన్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను అక్కడ ఎమిషన్ తీసుకుంటున్నాను. అంటే ఎమిషన్ అంటే ఏంటంటే మీకు ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ట్యూబ్ లైట్స్ ఉంటాయి చూడు, బల్బ్స్ కానీ దానికి లైటింగ్ గ్లో అనేది ఎలా ఉంటుందో దాన్ని ఎమిషన్ అని పిలవడం జరుగుతుంది. నేను దీనికి ఎమిషన్ అప్లై చేశాను కాబట్టి అది మాత్రమే కనిపిస్తుంది. అంటే ఇక్కడ రెండర్ పాస్ అంటే ఏంటంటే కంబైన్ అంటే అన్నీ కనిపిస్తాయి, టెక్స్చర్స్ కానీ కలర్స్ కానీ అన్నీ కనిపిస్తాయి. అదే ఎమిషన్ అంటే ఏంటంటే ఓన్లీ ఆ ఎమిషన్ ఏదైతే అప్లై చేస్తామో అది మాత్రం కనిపిస్తుంది. ఓకేనా. ఇవన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో మెటీరియల్కి సంబంధించిన క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే చూసారా నేను హెచ్డిఆర్ఐ ఆల్రెడీ అప్లై చేసి ఉంది, సో అది మాత్రమే కనిపిస్తుంది. అండ్ ambient occlusion అంటే ఏంటంటే మీరు చూసారా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫేసెస్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఒక షాడో లాగా ఒక అక్లూజన్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో అవి ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ షాడోస్ మాత్రం చూడాలంటే షాడోస్, అండ్ ట్రాన్స్పరెంట్ అయితే కంప్లీట్గా ట్రాన్స్పరెంట్, అండ్ లైట్ సెట్టింగ్స్లోకి వచ్చినట్టయితే డిఫ్యూజ్ లైట్ అయితే చూసారా ఓన్లీ బ్రైటర్ మాత్రమే కనిపిస్తుంది, ఎమిషన్ అయితే బ్లాక్లో కనిపిస్తుంది. ఓకేనా. అండ్ డిఫ్యూజ్ కలర్ అంటే కలర్స్ కనిపిస్తున్నాయి, ఓన్లీ కలర్స్, నో టెక్స్చర్స్. అంటే టెక్స్చరింగ్ అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ని టెక్స్చర్స్ ఉన్నాయో అన్ని టెక్స్చర్స్ కనబడతాయి, బట్ మెటాలిక్ కలర్ షైన్ ఏదైతే ఉందో షైనింగ్ మాత్రం ఏది ఇక్కడ కనిపించట్లేదు. ఓకేనా. అండ్ స్పెక్యులర్ లైటింగ్ అంటే ఓన్లీ మెటాలిక్ కలర్స్ ఎందులో ఏదైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. స్పెక్యులర్ కలర్ అంటే ఏంటంటే మెటాలిక్కి మనకు ఆపోజిట్గా ఏదైతే మనం అప్లై చేస్తామో దాన్ని స్పెక్యులర్ కలర్ అంటారు. అండ్ వాల్యూమ్ లైట్ అంటే ఏంటంటే సన్ రేస్ ఉంటాయి కదా, సన్ రేస్ వాల్యూమ్ అంటే ఏంటంటే ఫాగ్ కానీ స్నో లైక్ స్మోక్ అలాంటి ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ఉంటే అవి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. అండ్ పొజిషన్ అంటే ఏంటంటే ఈ వ్యూ పోర్ట్కి మనకి డిఫాల్ట్గా 4 కలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 4 కలర్స్ ఏంటంటే ప్లెయిన్కి అయితే బ్లాక్, గ్రీన్, ఎల్లో, రెడ్ అనేది అప్లై అయింది. ఫర్ సపోజ్ ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉన్నట్టయితే ఈ వరల్డ్లో మనకి ఇక్కడ ఉన్న ప్లేస్లో ఆబ్జెక్ట్కి దాని ఉన్న పొజిషన్కి ఏవైతే కలర్స్ వ్యూ పోర్ట్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ స్కేల్ చేసినట్టయితే వీటిని చూసారా స్కేల్ చేసిన ఎగ్జాక్ట్గా అదే కనిపిస్తుంది. అది మీరు మూవ్ చేసినట్టయితే చూసారా మీకు ఎక్స్ మైనస్లో అదే వైలో మైనస్ పొజిషన్ ఉన్నప్పుడు ఒకలాగా, ప్లస్ వాల్యూలో ఉన్నప్పుడు ఒకలాగా మనకి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా. అండ్ నార్మల్స్ అంటే ఏంటంటే మనకి నార్మల్ మ్యాప్స్ అనేవి మనకి ఇక్కడ మెటీరియల్స్లో ఉంటాయి. అవి ఏంటంటే మీకు దాంట్లో మెటాలిక్ ప్రీవియస్ ఏదైతే ఉన్నాయో వీటిని సెపరేట్ చేయడానికి నార్మల్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ మిస్ట్ అంటే ఏంటంటే చూసారా మిస్ట్ ఇక్కడ మనకి ఒక ఫాగ్ లాగా కనిపించడం జరుగుతుంది. సో ఇది మిస్ట్ ఏంటంటే మిస్ట్ అంటే ఏంటంటే మనకి ఈ 3D ఆబ్జెక్ట్ యొక్క డెప్త్ అనేది క్రియేట్ చేయడానికి మిస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి
ఈ రెండర్లో ఏంటంటే వైర్ ఫ్రేమ్ కలర్ ఇది కూడా నార్మలే, మీరు వైర్ ఫ్రేమ్లో ఏదైతే ప్రివ్యూ ఉంటుందో అదే సేమ్ ఇది. అండ్ సీన్ వాల్, సీన్ లైట్, ఇది కూడా సేమ్. ఇది ఏంటంటే ఇది డిఫాల్ట్గా ఉన్న హెచ్డిఆర్ఏ. ఇప్పుడున్న లైటింగ్ ఏంటంటే నేను తీసుకున్న హెచ్డిఆర్ఏ లైట్, ఓకేనా. అండ్ కంబైన్ ఇవి కూడా సేమ్, మీకు ఇందాక షేడింగ్ ప్రివ్యూలు ఏవైతే కనిపించాయో అవే ఇక్కడ కనిపించడం జరుగుతుంది, ఓకేనా. దిస్ ఈస్ ద కంప్లీట్ టాపిక్ అబౌట్ 3D షేడింగ్ వ్యూపోర్ట్స్. ఇవి మెయిన్ మనకి 3D వ్యూపోర్ట్లోనే మెయిన్ ఫీచర్స్ ఇవి. సో ఇవి లేకుండా మనం ఏంటంటే ఎటువంటి ప్రివ్యూని చూడలేము అండ్ రెండర్ చేయాలని కూడా మనకు తెలియదు. లైటింగ్ అనేది మనం ఎంత రియలిస్టిక్ తీసుకొస్తున్నాం అనేది కూడా ఈ ప్రివ్యూస్ అనేది లేకుండా మనం చేయలేమన్నమాట, ఓకేనా. ఎనీవేస్, థ్యాంక్ యూ.